కోటి సోమవారం. కార్తీక సోమవారం లాగే కోటి సోమవారం అంటే సోమవారం వస్తుంది అని అనుకుంటే అది పొరపాటే. కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు. ఈ సంవత్సరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్ర అక్టోబర్ 29 బుధవారం సాయంత్రం 5:29 ప్రారంభమై అక్టోబర్ 30 గురువారం సాయంత్రం 6:33 ముగుస్తుంది. శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున అక్టోబర్ 30 గురువారం రోజున కోటి సోమవారంగా జరుపుకోవాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఉపవాసముండి ఉదయం శివాలయమునకు వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని సాయంత్రం ప్రదోష కాలమందు గృహము యందు దీపారాధన చేసి పూజ ముగించుకుని విష్ణు ఆలయంకి వెళ్లి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని దీపారాధన చేసి రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్యం ఫలితం లభిస్తుందని పెద్దల చెబుతారు. ఆలయంలో లేదా తులసి కోట వద్ద 365 వత్తులతో దీపం పెట్టాలి. పాలు, పండ్లు లేదా తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా ఓం నమో వెంకటేశాయ అనే అష్టాక్షరి మంత్రం 108 సార్లు లేదా వీలైనన్ని సార్లు జపించాలి.